హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ వీడియోలో మీరు వినాయక చవితి నెక్స్ట్ డే అంటే గురువారం శుక్రవారం రోజున మా అపార్ట్మెంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూపిస్తున్నాను. ఇంకెవరింట్లో వాళ్ళకి పూజ అయిపోయిన తర్వాత అందరూ కూడా కిందకు వచ్చేసాము. అప్పటికే టైం వచ్చేసి 11 అయితే అవుతుంది. ప్రతిరోజు కూడా ఇంకా మార్నింగ్ 11 ఆ టైంకి అయితే పూజ స్టార్ట్ అవుతూ ఉండేదండి. ఎవరైనా పీటల మీద కూర్చుని పూజ చేయించుకునే వాళ్ళు ఉంటే కనుక ఆ టైంకి అయితే వచ్చేవారు. विष्णवे यस्य स्मरणमात्रेण जन्मतस्मै विष्णवे प्रभविष्णवे ओम नमो विष्णवे प्रभविष्णवे हृदयसंकायनोवाच शुक्ला ब्रह्माण्डशेषेण पावनानि च सर्वच गणिताय वक्रतुण्डाय गौरीतनाय फोन मरायचे हत्ता उत्तर करा रामचंद्राय श्री गणेशाय चूचुक कुङ्कुमतो दियतारुणितातुलनीलतनो कमलायतलोचनलोकपते द्विजये भव वेङ्कटशैलपते सचतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौलिमने शरणागत मत्सल सारनिते परिपालय मां पुरुषशैलपते आरोग्यं देहि मे अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽयम् इति मां क्षमस्व సో ఇంకా మా విష్ణు సహస్రనామాలు పూర్తయిన తర్వాత పిల్లలందరూ కూడా చక్కగా పాటలు పాడారండి. చాలా బాగా పాడారు కదా. అలానే ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రతిరోజు కూడా పూజ కంప్లీట్ అయిన తర్వాత అందరికీ కూడా మంత్రపుష్పం అనేది ఇస్తూ ఉంటారు. ఇంకా అందరూ స్వామివారి దగ్గరికి వచ్చి ఇంకా మంత్రపుష్పం అయితే తీసుకుంటాము. ముగ్గేసేస్తే స్టవ్లో అయితే అందరూ వచ్చింది. ఈరోజు సాయంత్రం దీపారాధన ముందుకు పోలడం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు వేసుకుని వెళ్ళిపోవచ్చు రౌండ్ అనేది. దీపాలని రంగులేడు సాయంత్రం వేద్దాము. సో పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటనేది ప్లాన్ చేసుకుంటా ఉన్నాము. అంటే ఆ నెక్స్ట్ డే వచ్చేసి శుక్రవారం అండి. శుక్రవారం రోజున దీపాలంకరణ సేవ చేసి అమ్మవారికి లలితా సహస్రనామాలు అయితే చదువుదాం అనేసి ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడ మేమందరూ కూడా ప్రసాదాలు అయితే తీసుకుంటా ఉన్నాము. చూసారు కదా, ప్లేట్ అంతా నిండిపోయింది. ఇది వచ్చేసి శుక్రవారం రోజున మధ్యాహ్నం అంటే మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ముగ్గు అనేది వేస్తూ ఉన్నాము. అసలు మేము వెయ్యడం ఏంటండి, అమ్మవారి మాత వేయించింది అన్నట్టు అయితే నాకు అనిపించింది.
ఎందుకంటే మా అందరికి కూడా ఏవో చిన్న చిన్న ముగ్గులు అయితే వచ్చు, కానీ ఇంత పెద్ద ముగ్గు వేయడం అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే రోజు నేను ఇంటి ముందు చాలా చిన్న ముగ్గు అయితే వేసుకుంటానండి. ఇక్కడ మండపంలో స్వామి ముందు ఓంకారం అయితే వేద్దామనేసి అనుకున్నాము. దానిపైన దీపాలు అయితే పెట్టి ఈవినింగ్ టైం అంటే శుక్రవారం రోజు సాయంత్రము ఈ దీపాలు అయితే వెలిగించాలనేది మా ప్లానింగ్ అనమాట. సో ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఒక చాక్ పీస్కి పురికాస్ అనేది కట్టేసి ఈ రౌండ్ సర్కిల్ అనేది గీసుకుంటా ఉన్నాము. ఎందుకంటే చిన్న సర్కిల్ అంటే ఈజీగా వేయచ్చు, కానీ ఇంత పెద్ద సర్కిల్ వేయాలంటే ఇలా పురికాస్ ఉండవలసిందే అనమాట. ఈ ఐడియాని మీకు నచ్చితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ఫాలో అవ్వండి. ముగ్గు అయితే బాగా కుదిరిందండి. ఇక్కడ మా ముగ్గు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ప్రతిదీ కూడా పురికాస్తో కొలుచుకుంటూ చక్కగా అయితే వేసాము. మీకు ఎలా అనిపించింది, ఎలా వేసాము ఏంటనేది నేను కట్ చేయకుండా అయితే ఫుల్గా అప్లోడ్ చేశాను. అంటే నెక్స్ట్ టైం ఎవరైనా వేయాలనుకుంటే చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు కదా. ఇక్కడ పసుపు కుంకుమలతో అయితే ఈ ముగ్గును అయితే నింపుతా ఉన్నాము. ఎందుకంటే నైట్ టైము ఆ దీపాల వెలుతురులో ఈ పసుపు కుంకుమలు ఎంత బాగా కనిపిస్తాయంటే అవి కలర్స్ కూడా అంత మంచి లుక్ రాదండి. చూసారు కదా ఎలా ఉంది ముగ్గు అనేది, తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ పూజ అయిపోయిన వెంటనే మేము పైకి వెళ్ళి డ్రెస్సులు మార్చేసుకుని ముగ్గు వేయడానికి అయితే వచ్చేసాము. ఈ ముగ్గు వేయడానికి కనీసం మాకు ఒక 2 గంటల టైం అయినా పట్టిందండి. అంటే ముగ్గు వేసి ఆ రంగులు దిద్ది తర్వాత అందులో దీపాలు కూడా పెట్టేసామన్నమాట. అంటే ఈవినింగ్ ఇంకా పూజ అయిపోగానే వెలిగించుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ప్రమిదలు పెట్టేసి అందులో ఒత్తులు ఇవన్నీ కూడా వేసి పెట్టేసి ఉంచామన్నమాట. అసలు ఎంత హడావుడిగా ఉందంటే ఆ 5 రోజులు కూడా కింద పూజకి రావడం, మళ్ళీ పైకి వెళ్ళడము, కోలాటం అనేది ప్రాక్టీస్ చేయడము, మళ్ళీ ఈవినింగ్ పూజకి రావడము, అబ్బాబ్బా సందడే వేరండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రమిదల్లో ఒత్తులు కూడా పెట్టేసి అందులో వెలిగించడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఆ ఒత్తులకి కొంచెము కర్పూరం అనేది అద్ది పెట్టేసామన్నమాట. ఎందుకంటే అలా చేయడం వల్ల ఒత్తు వెలిగిగానే తొందరగా వెలుగుతుంది. అలానే ప్రమిద అనేది సింగిల్గా మనం కింద నేల మీద పెట్టేయకూడదనమాట. అందుకనేసి ప్రతి ప్రమిద కింద ఒక ఆకు అనేది పెట్టుంచాము. సో ఇంక మేము ముగ్గు పెట్టేసి పైకి వెళ్ళి మళ్ళీ అందరూ చక్కగా శారీస్ అయితే కట్టుకుని వచ్చామండి. ఈరోజు శుక్రవారం అవడం వల్ల అందరూ కూడా రెడ్ శారీస్ కట్టుకుందామనేసి అనుకున్నాము. రెడ్ శారీస్ కట్టుకుని వచ్చి అమ్మవారికి లలితా సహస్రనామాలు అయితే చదువుతూ ఉన్నాము. మా పారాయణం కంప్లీట్ అవ్వగానే పంతులు గారు వచ్చేసి పూజ స్టార్ట్ చేశారండి. తర్వాత వచ్చేసి దీపాలు అయితే వెలిగించాము, అది చూస్తూ ఉండండి. శంకరం శంభుమీశానమీడే
మా లలిత సహస్రనామాలు చదవడం పూర్తయింది. అలాగే స్వామివారికి పూజ కూడా కంప్లీట్ అయిందండి. తర్వాత ఇక్కడ దీపాలంకరణ సేవ అయితే జరుగుతూ ఉంది. ముందుగా ఈ ఓంకారం ముగ్గు దగ్గర పూజ అయితే చేసి తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి మొదటి దీపాన్ని అయితే ఇక్కడ పంతులు గారు అయితే వెలిగించారు. తర్వాత మేమంతా కూడా ముందుగా పెద్దవాళ్ళందరూ వెలిగించిన తర్వాత మేమంతా వెలిగించడం జరిగింది. ఈ దీపాల కాంతుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఎర్రటి చీరలు అమ్మవారిలో అయితే కనిపిస్తూ ఉన్నారు. నాకు మీకు ఎలా అనిపిస్తుంది?
సో ఇదండి వాళ్ళ వీడియో. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ప్రసాదాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఈరోజు కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి వీడియోలో కోలాటం చేసాము, అలానే స్వామివారి నిమజ్జనం ఎలా చేసామనేది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఎవ్వరూ మిస్ అవ్వకుండా చూడండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.